డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. మీకు ఎన్నిసార్లు చెప్పాను అలా వింత వింత సౌండ్లు చేయొద్దని? నేనేం చేశాను? జస్ట్ తేపానంతే. అది తేపినట్లేదు, బర్ర అరిచినట్టుంది. సర్లే, ఈరోజు సండే స్పెషల్ ఏంటి? నాదేముంది, మీరేం తెస్తే అదే వండుతా. అయితే చికెన్ తీసుకొస్తా, కమ్మగా వండే. ఇప్పుడు 9 అయింది. 9:15 కల్లా చికెన్తో మీరు ఇక్కడ ఉంటే వండుతా. లేకుండా చికెన్ సెంటర్లో ముచ్చట్లు పెడుతూ కూర్చున్నారనుకో, వేరే చోట్లేనట్టు చికెన్ సెంటర్లోనే సోది పెట్టాలా? అల్లారం పెట్టుకో, 9:15 కల్లా రాకపోతే అప్పుడు చూడు. నేను చూస్తా. జావేద్ బాయ్. అరే రవి బాయ్, 2 కేజీలు చికెన్ కొట్టు. ఓకే కొడతా కూసో, 10 నిమిషాలు కూసో. కొంచెం జల్దీ కొట్టు బాయ్, 15 నిమిషాల్లో వస్తానని చెప్పాను మా ఆవిడికి. అరే పొద్దున పిల్లలతో పంచాయతీ ఎందుకు పెట్టుకున్నావు బాయ్? మా ఆవిడ అంటుంది నేను చికెన్ సెంటర్కి వచ్చి సోది ముచ్చట్లు పెడతానంట. నువ్వు చెప్పు బాయ్, సోది ముచ్చట్లు పెడతానా? అరే మంచి జనరల్ నాలెడ్జ్ మాట్లాడతావు నువ్వు. మనం కూర్చొని రాష్ట్ర బడ్జెట్, కంట్రీ పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు ఇలా చాలా డిస్కషన్ చేస్తాం కదా. అరే పిల్లలంతా అంతే అన్నా. మొన్న నా పిల్ల ఏం చేసిందో తెలిస్తే నువ్వేమంటావు? ఏం చేసింది? మిగిలిన చికెన్ ఇంటికి తీసుకొని వెళ్ళనా, నాకు ప్రాన్స్ కావాలని చెప్పి గొడవ ఇంట్లో. అయ్యో, ఈయనెప్పుడు ఇంతే. రాణి చెప్తా ఆయన పని. అన్నా త్వరగా కట్టన్నా, మా ఆవిడ ఫోన్ చేస్తుంది. అరే నీకే కొడుతున్నా అన్నా, లివర్ వేయాలనా? లివర్ అంటే గుర్తొచ్చింది, మన రావు గారికి లివర్ పోయిందంట. మరి అంతగానంద అయితే పోదా మళ్ళా? అయ్యో, మొన్న కనిపించినాడు, మంచిగానే ఉన్నాడు. 2 hours later. ఏమో తెలీదన్నా. చెప్పేది వినాలి. ఓ షట్ అన్నా, చికెన్ ఉన్నా. అరే నీకే ఆడ గట్టి పెట్టున్నా అన్నా, తీసుకో. అవును, థ్యాంక్స్ అన్నా. ఎంతైంది? 560. 560? ఏంటన్నా రేటు? రేట్లు బాగా పెరిగాయి అన్న, అన్ని ఏం చేస్తాం. పెరిగాయంటే గుర్తొచ్చింది, మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదా, సరుకులన్నీ పెరిగిపోయినాయి. ఏ తాకినా డబుల్ రేట్ అన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే నువ్వేంట్రా ఇక్కడ? చికెన్ టిఫిన్ టైం తెమ్మంటే లంచ్ టైం అయిపోతుంది. అమ్మ వస్తుంది ఇంట్లో, ఆ చికెన్ ఇవ్వు నేను తీసుకుపోతా అన్నట్టు. నానా అమ్మ ఇంటికి వస్తే కాలు ఇరగొడతా అన్నది. నా కాలు ఇరగొడుతుందా? అన్నా చూసావన్నా, నా భార్య నా కాలు ఇరగొడుతుందంట. కాలంటే గుర్తొచ్చింది, మన డాక్టర్ ఉన్నాడు కదా, డాక్టరు, ఆయనకి యాక్సిడెంట్ లో కాలు పోయిందంట. అవ్వా, కాలు ఇరిగిందా? మరి ఎలా ఇరిగింది? డీటెయిల్స్ ఇవ్వకుండా రిఫర్ టు ఆధార్ కార్డ్ అని రాసావు సార్. అవన్నీ ఎవరు టైప్ చేస్తారని చెప్పి ఆధార్ కార్డు లింక్ చేశా. ఏం చూస్తున్నావురా? సొటారి బ్రదర్స్ చూస్తున్నా నాన్న. చూడు నాన్న, చూడు, నేను నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తా. రేయ్ ఏంట్రా ఈ మార్కులు? మ్యాథ్స్ లో ఇంత తక్కువ వచ్చాయంట్రా? నీకు లక్షల ఫీజు కడుతుంటే నువ్వు తెచ్చుకునే మార్కులు ఇవా? ఇలా గాని మార్కులు తెచ్చుకున్నావు అనుకో, సొటారిగా అయిపోతావురా. పోరా, వెళ్ళి నీ డైరీ తీసుకురా. పోరా. నేను ఎప్పుడు ఇంతే. సైన్స్లో అరమార్కెట్ రా. ఇంకా తీసుకోనా? రేయ్ ఎస్ఆర్ రైటింగ్ రాయమన్నారు, హోంవర్క్ లో రాసావా? రాయలేదా? అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఏమన్నా చేసావా? చెయ్యలేదు. ఏమేట్రా? ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? వీడు అసలు హోంవర్కే చేయట్లేదు. సైన్స్ లో అరమార్క్ అంట, ఎవరైనా తెచ్చుకుంటాడా? నువ్వు ఇవన్నీ చూసుకోవాలి కదా. నేనేమైనా ఖాళీగా ఉన్నానా? ఇంట్లో ఎన్ని పనులున్నాయి? ఇవాళైనా మీకు రెస్ట్ ఏమో, నాకు కాదుగా. మీ సుపుత్రిని మీరే చదివించుకోండి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడమే. రేయ్ నువ్వు సరిగా చదవలేదనుకో, మీ అమ్మలాగా అయిపోతావు. ఏంటి? ఏం లేదులే. ఏయ్ వెళ్ళరా, వెళ్ళి బుక్ తీసి చదువురా. ముయ్ దీని ముయ్.
ఎప్పుడు చూడు సొటారి సొటారి సొటారి. సైన్స్లో అరమారకంట. బుద్ధుదా లేదు నీకు? ఇదేంటి నీళ్ళు ఇంత తక్కువ వస్తుంది? మంజు, ఇదేంటి వచ్చేసింది? మంజు, ఏంటండి? ఏంటి ట్యాప్లో నీళ్ళు సన్నగా వస్తున్నాయి? చూడు, ఇది ఇరిగిపోయింది. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా ప్లంబర్ని పిలిపించండి అని చెప్పి. మీరు ఎప్పుడైనా వింటేగా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఇదొకటేనా? ఇంట్లో ఇంకేమైనా రిపేర్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. కిచెన్ లో స్విచ్ బోర్డ్ షాక్ కొడుతుంది, హాల్లో ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, ఫ్రిడ్జ్ అయితే కూలింగే అవ్వట్లేదు. ఇలా చాలా ఉన్నాయి. ఈ రోజైనా ప్లంబర్ని ఎలక్ట్రీషియన్ని పిలిపించండి. వాళ్ళందరూ ఎందుకు? నేను చూసుకుంటా కదా. అర్జెంటుగా స్టూలు స్క్రూ డ్రైవర్ రెడీ చేసి పెట్టు, నేను వస్తా. మీరెక్కడికి? యూనిఫామ్ వేసుకొని వస్తా. అయ్యో, సెట్ అయిపోయింది. అది ఇక్కడ కూలింగ్ ఎక్కడ పెంచాలి? ఎక్కడ? ఇక్కడ చార్జ్ చెప్పటే. మనకెందుకండి రిస్క్? ఎలక్ట్రీషియన్ పిలిపిస్తే అయిపోతుందిగా. నీ మొగుడు మల్టీ టాలెంటెడే. మల్టీ టాలెంటెడ్ అంట. అయ్యో, ఏం చేయాలి? అందుకే ఎవరి పని వాళ్ళు చేయాలి. మంజో, మంజో, భయపెట్టారు కదండి. మీరేంటి రెడీ అయి ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? యాదగిరి గుట్టుకెళ్దాం. గుట్టకా? ఇంత సడన్ గా ఏంటి ప్లాన్? నాకు టైం దొరికేదే ఆదివారాలప్పుడు. మరీ ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకోండి ఎందుకు? పద వెళ్దాం. రే లేరా, లేరా. అయినా ముందే చెప్తే రెడీ అయి ఉంటాం కదండి. తీసుకెళ్ళినప్పుడేమో మాటలంటావు, తీసుకెళ్తానంటేమో డిస్కషన్ పెడతావు. అసలే నా మూడు బాగుంది. ఇప్పుడే టెంపుల్కి వెళ్దామంటే పద, లేదనుకో ఇప్పుడే నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. అయ్యో, ఇప్పుడే రెడీ చేస్తా. రే పదరా, రెడీ అయ్యేది గుంపులోనే. పదా. బుక్ చేసి బుక్ చేసి ఆ తర్వాత బుక్ చేయండి. డాడీ, డాడీ లఘు, ఏంట్రా రోజు నన్ను త్వరగా లేపుతావా? ఈ రోజు ఏంటి నువ్వు 10 గంటల దాకా అన్నావు? డాడీ లవ్వు డాడీ. రే, డైలీ డాడీ పొద్దున్నే లేస్తున్నారు కదా, ఇవాళ హాలిడే కదా, రెస్ట్ తీసుకో నువ్వు. పద. అమ్మా దేవతవే నువ్వు. రే, ఎక్కడికి రా? ఏం లేదు మమ్మీ. క్రికెట్ ఆడడానికి వెళ్తున్నావా? ఉండు, మీ డాడీతో చెప్తా. వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అవుట్ రా. సరిపోయారు, వాడికి మీరు తోడయ్యారా? చూడే, నాకుండేదే ఒక సండే. పిల్లోడితో హ్యాపీగా సండే ఎంజాయ్ చేయకుండా వాడు క్లాస్ బిక్తే ఏం బాగుంటుంది చెప్పు? వారమంతా ఎలాగో స్కూల్కి వెళ్ళి బాగా చదువుతాడు కదా, సండే రోజు కూడా ఇంట్లో చదివిపిస్తే ఇండియాకు గోల్డ్ మెడల్, వరల్డ్ కప్లు ఎలా వస్తాయి చెప్పు? ఆడ్రా. సరేలేండి. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ అందరికి కూడా చాలా మంది సండే ఫాదర్స్ ఇలాగే బిహేవ్ చేస్తారనుకుంటా.
ఇంక్లూడింగ్ మీ. నేను కూడా అలాగే బిహేవ్ చేస్తా. మీరు కూడా ఈ టైప్స్ లో ఏదో ఒక టైప్ కి రిలేట్ అయ్యి ఉంటారు. ఒకవేళ రిలేట్ అయి ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరలీ బాలేరా పెద్ద వచ్చాడు మీ చిన్న కొడుకు. అరే చిన్నాడు, టీ తాగుతావా? ఆ, అయితే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. నువ్వు ఉన్నావమ్మా. ఎరా ఇంటర్వ్యూ ఏమైంది? అది పోయిందా? నాకు తెలుసురా. ఇంకెన్నాళ్ళని మీ అందరినీ నేను ఒక్కనే చూసుకోవాలి? రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే చూసుకోవాలా? అవునరా, అన్ని అన్న చూసుకోవాలా? ఆ? ఎప్పుడు నువ్వు ఉద్యోగం సంపాదించేది? ఇంకా నీకు ఆ కష్టం ఉండదులే అన్న. అంటే ఏంటి, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? జాబ్ వచ్చిందన్నా. జాబ్ వచ్చి